సో హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? సో ప్రస్తుతం మన తెలంగాణలో నడుస్తున్న ఈ గొడవ ఏదైతే ఉందో పొలిటికల్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మధ్యన జరుగుతున్న తగాదం ఈ క్రిస్మస్ తర్వాత అన్న సద్దుమవుతుందంటారా? ఖచ్చితంగా సద్దుమవుతుందంట. అంటే ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఇంకో వేరే ఐటమ్ ఏదన్నా కావాలి డైవర్ట్ చేయటం. ఓకే, ఇప్పుడు వాళ్ళని ప్రజలు అసహించుకుంటున్నారు, చీ తూ పో అంటున్నారు, మా బుద్ధి తక్కువ వీళ్ళని ఎన్నుకున్నామని చంపలేసుకుంటున్నారు, నిలదీస్తున్నారు. ఎక్కడికి వెళ్తే ఎక్కడ మా రుణమాఫీ ఎక్కడా, మా బస్సులు ఎక్కడా, మా ఆటో డ్రైవర్లకి మా బతుకులు ఏంటి, ఇవన్నీ నిలదీస్తున్నారు. సమాధానం చెప్పలేక వస్తున్నారు. రైతులకి సంఖ్యలు వేసి తీసుకెళ్తాం, ఏం ప్రభుత్వం మీరు అని అడుగుతున్నారు. సమాధానం చెప్పలేక డైవర్స్ చేసుకుంటున్నారు. ఆ డైవర్స్ ఇప్పుడు వీళ్ళకి దీని నుంచి మళ్ళీ మారాలంటే ఇంకో టాపిక్ ఏదో రావాలి, ఇంకో ఆర్టిస్ట్ ఏదో అటాక్ ఇస్తారు. రేపు రెడీగా పెట్టుకున్నారు మోహన్ బాబుని. సో దాంతో మా డైవర్షన్. సో రాజకీయాలని మొత్తం ప్రజలు ప్రశ్నించకుండా, ప్రజలు ఏమాత్రం అడగకుండా, ఏమిటి మీరు మిమ్మల్ని ఎన్నుకున్నా మీరు మాకు చేస్తుంది ఏంటని ప్రజలు నిలదీస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా, దాన్ని చెప్పాల్సిన పరిస్థితి తప్పించుకుంటానికి ఆడుతున్న ఒక డ్రామా, దానికోసం క్రియేట్ చేస్తున్న ఒక స్టోరీ ఇది. వాళ్ళు క్రిస్మస్ తర్వాత ఖచ్చితంగా ఇంకోటి తెచ్చుకుంటారమ్మా. ఇది ఆగిపోతూ ఇంకోటి తెచ్చుకుంటారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వానికి నీతి నియమం లేదు, ఈ ప్రభుత్వానికి రీతి రిధం లేదు, ఈ ప్రభుత్వానికి ఏ విధమైన ఒక సంస్కారము సాంప్రదాయము లేదు. వీళ్ళు సమంతాని ఆ బూతులు మాట్లాడినప్పుడే కనీసం ఖండించలేదు. సమంతాని ఒక లేడీ మినిస్టర్ గా ఉండి సురేఖ ఒక లేడీ మినిస్టర్, ఒక ఆడావిడగా ఉండి మరో ఆడదాని గురించి అంత అసహ్యంగా మాట్లాడితే సీఎం నోరెత్తలా, ఖండించలా. మరి ఇలాంటి ప్రభుత్వం ఇది రాక్షస నీతి ప్రభుత్వం, రౌడీ నీతి ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం. కానీ ఎందుకని ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద టార్గెట్ చేయడం జరిగింది? ఎందుకంటే వాళ్ళకి సినిమా వాళ్ళ మీద కడితే కదా అందరూ వస్తారు. మరి ఎవరి మీద సినిమా వాడని కానీ మీడియా అటెన్షన్. సో వాళ్ళకి కావాల్సింది మీడియా అటెన్షన్ అంతా. పేపర్లు కానీ, మీడియా కానీ, సోషల్ మీడియా కానీ అంతా కూడా వేరే టాపిక్ డిస్కస్ చేయాలి. ప్రజల గురించి డిస్కస్ చేయకూడదు. ప్రజల అవసరాల గురించి, ప్రజలు ఏమడుగుతున్నారు, ప్రజల బాధ ఏంటి, ఏం లేదు. అరే హైదరాబాద్లో పేదల గుండెల మీద తన్ని ఇల్లు పగలగొట్టారు కదమ్మా. వాళ్ళ చెమట రక్తంగా మార్చి రాత్రనక, పగలనక, ఎండనక, వాననక, ఒక పూట తిని ఒక పూట తినకుండా రూపాయి పెట్టుకుని గూడు కట్టుకున్న ఇళ్ళని మీరు పర్మిషన్ ఇచ్చారు, వాటర్ పర్మిషన్ మీరు ఇచ్చారు, డ్రైనేజ్ పర్మిషన్ మీరు ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ స్తంభాలు మీరు తీసుకొచ్చి కొలిచారు. మీరిచ్చిన పర్మిషన్ తెల్లారుజామున వచ్చి కూల్చేస్తారా? అరే పిల్లలు చదువుతున్న పిల్లల పుస్తకాలంటే కూడా వదిలిపెట్టలేదు. నా గ్యాస్ అని ఆడ కూతురు గ్యాస్ అంటే కూడా వదిలిపెట్టలేదు. ఇంత దౌర్భాగ్యమా, అంత దుర్మార్గమా? ఓవైసీకి ఏమో వచ్చే సీజన్ దాకా, వచ్చే కాలేజీ అకాడమిక్ ఇయర్ దాకా టైం ఇస్తారా? పొంగులేటి శ్రీనివాస్ ఏమో ఇంకా చెక్ చేస్తామంటారా? నీ తమ్ముడు, నీ అన్న తిరుపతి రెడ్డి అన్యాగ్రహం కట్టినట్లు కూల్చరా? నీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నయ్య తమ్ముడు 24 ప్లాట్లు ఇక్కడ దోచుకుని కట్టుకుంటే దానికి కేసులు దానికి కూల్చరా? ఇక్కడికి వచ్చి మీరు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన ఎన్ కన్వెన్షన్ కూలుస్తారు. మీరే పర్మిషన్ అంటే అప్పుడు మీ వీళ్ళకి మీరే పర్మిషన్ ఇచ్చారు, హట్స్కి వీళ్ళకి. అంటే మీరు ఆనాడు మీ అధికారులను పందికొక్కుల్లాగా మేసి, ఇష్టం వచ్చినట్టు మేసి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మేము పందికొక్కుల్లా మేము కానీ కూలుస్తామంటారు. ఏమైనా ఉందా? ఈ ప్రభుత్వానికి విచక్షణ ఉందా? ఈజ్ ఇట్ ఏ గవర్నమెంట్? ఈజ్ ఇట్ ఏ రూలింగ్? దీన్ని గవర్నెన్స్ అంటారా? ఇది గవర్నమెంట్ అంటారా? ఇది చీఫ్ మినిస్టర్ అంటారా? ఈజ్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్. ఆ చీఫ్ మినిస్టర్ ఉండాల్సిన హోదా ఏమీ లేదు. మామూలు మాట్లాడే మనిషి. ఆయన భాష అసెంబ్లీలో ప్యాంట్లు ఎప్పదీస్తా అంటాడు, అసెంబ్లీలో మేడకి పేగులు బెళ్ళలో వేసుకుంటానంటాడు, పిల్లల దగ్గరికి వెళ్ళి బూతులు మాట్లాడతాడు, ఫారిన్కి వెళ్ళేసి ప్రవాసాంధ్రుల మధ్య 20 అడుగులు గోల్స్ అవుతానంటాడు. నాన్ సెన్స్. ఒక హోదా, ఒక సీఎం స్థాయిలో ఒక రాష్ట్రానికి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు నాయకులు మాట్లాడే తీరదేనా? ఎగ్జాక్ట్లీ సార్. ఇది ఒక హోదాలో ఉన్న సీఎం మినిస్టర్ అయి ఉండి ఆయన ఎందుకని అల్లు అర్జున్ ని మాత్రమే ఇప్పుడు వాంటెడ్ టార్గెట్ చేయడం జరిగింది? అంటే నిన్న చూసినట్లయితే అల్లు అర్జున్ ఇంటి పైన దాడి జరిగింది కదా. సో అక్కడ వెళ్ళిన మనుషులు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే చెప్తున్నారు. అల్లు అర్జున్ పేరు మర్చిపోయాడమ్మా. పేరు మర్చిపోలే, నోరు తడారిపోయింది. సో ఆగి మళ్ళీ చెప్పాడు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే మర్చిపోయాడు. సార్ నువ్వు మర్చిపోయావా? నా పేరు గుర్తురాలని నీకు? నా పేరు నీకు జీవితాంతం గుర్తుండేలా చేస్తాను అని పగబట్టినట్టు.
అవును, ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉండి ఆయన ఏదో పిల్లలు కొట్లాడుకుంటారు స్కూల్లో అలా ఉంది కదా చూడడానికి. అంటే ప్రభుత్వం పరంగా ఇంకా రాష్ట్రంలో చేయాల్సిన పనులు ఎన్నో ఉండగా అవన్నీ పక్కన పెట్టేసి వై అల్లు అర్జున్? డైవర్షన్ పాలిటిక్స్, టు డైవర్ట్ ద పబ్లిక్. పబ్లిక్ యొక్క ఆలోచన లేకుండా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కదిలించామనుకోండి, వీళ్ళ హైదరాబాద్ దగ్గర ఇల్లు కూలినాయి అనుకోండి, వీళ్ళకి అడుగుతారు కదా మా ఇల్లు కూల్చారు, ఇప్పుడు కూలిస్తే కూల్చామని అంటారు కదా, మరి కూల్చినాటికి మాకు బతుకేంటి, మాకు గతి ఏంటి అడుగుతున్నారు కదా, దానికి సమాధానం లేదు. అదే డైవర్షన్ పార్టీ. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది, ఇలా అల్లు అర్జున్ ఇంటి దాడిపైన నేను లైక్ స్పందిస్తున్నాను, డీజీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే రియాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది అని. అంటే తడిగుడ్డతో పీక కోసినట్టు ఉంది అది. ఆంగ్లేయులు 300 సంవత్సరాలు పరిపాలించి ఇవే నేర్పిల్లారు మనకి, సారీ థ్యాంక్స్ ఈ రెండు నేర్పిల్లారు. చెప్ప మీద చైల్డ్ మీద పెట్టి సారీ అంటే, సారీ డస్ నాట్ మేక్ ఏ బెటర్ మ్యాన్ అలైవ్. చచ్చిపోయిన వాడిని బతికించలేదు సారీ, ఆ తెల్లవాడు నేర్పించెళ్ళాడు. వాడు వెళ్ళి నీ దగ్గర మనుషులు, నీ కలిసిన మనుషులు నీ టీవీలో కనబడుతున్నాయి, నువ్వు వాళ్ళకి ఇప్పుడు వార్నింగ్లు ఇస్తున్నాను. అసలు ఆ సినిమాకే పర్మిషన్ ఇవ్వద్దని మేము అడిగాం. ఏది స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, రాత్రి షోలు ఇవ్వద్దని అడిగాం. ఆ రోజు మీకు ఏమైంది జ్ఞానం, మీ బుర్ర ఏమైంది? అప్పుడు అడిగితేమో యూ డింట్ కేర్. తర్వాత మేము అందుకని కోర్టుకు వెళ్ళినాం, రెండో తారీఖు కోర్టులో వేసాం. ఏమంటే ఇవన్నీ అరాచకం, ఇది బెనిఫిట్ షోలు అంటే బ్లాక్ మార్కెటింగ్, ఇవన్నీ అరాచకము వద్దు అంటే కోర్టుకు వేసాం. వీళ్ళు ఒప్పుకోకపోతే వీళ్ళు కోర్టుకు వేస్తే కోర్టు టైం లేదని 17వ తారీఖు వేసింది. మళ్ళీ 17 తారీఖు మళ్ళీ పోస్ట్పోన్ అయింది. కోర్టులో వాయిదాలో ఉంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు శుద్ధపోసంలాగా, మేము ఇక మీదట మేము ఎలాంటి షోలు ఇవ్వమని. ఈ శుద్ధపోసం తెలివితేటలు ఆ రోజు అడిగినప్పుడు ఏమైంది, మేము అడిగినప్పుడు మేము మీ దగ్గర అప్పీల్ ఇచ్చినప్పుడు ఏమైంది? ట్రాష్. ఇది గవర్నమెంటే కాదు, ఇది నాట్ ఎ గవర్నెన్స్, ఇది ఒక వీధిలోని భాష, వీధిలోని రాజకీయం జరుగుతుంది. సో కమింగ్ టు క్రిస్మస్ సెలబ్రేషన్స్, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసే మీరు అంతే ఉత్సాహంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో కూడా పాల్గొబోతున్నారా? బీజేపీ అంటే బీజేపీ నేషనల్ ఇండియన్. సో ఇండియన్ అన్నాక ఇండియన్ మీన్స్ హిందూ అనో, క్రిస్టియన్ అనో, ముస్లిం అనో కాదు కదా. ఇండియన్ మీన్స్ ఇండియన్. సో నాకు యేసు ప్రభు, ఐ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్, సో ఐ సెలబ్రేట్ ఇట్. సో ఇండియన్ అంటే యేసు ఈజ్ నాట్ ఎ ఫారెన్ గాడ్, హి ఈజ్ గాడ్ ఫర్ ఎవరీబడీ. ఏముంది సార్, ట్రోలింగ్ చేసుకోవడానికి ఏ పాయింట్ అయితే ఏముంది. సో క్రిస్మస్ సందర్భంగా మీరు సినీ పరిశ్రమ వాళ్ళకి మీకు ఎంతో అన్యోన్యత ఉంది సినీ పరిశ్రమ వాళ్ళతో, సో మీరు ఏమైనా వాళ్ళకి సపోర్ట్ రూపంలో ఏమైనా సందేశం ఇద్దాం అనుకుంటారా? సినిమా పరిశ్రమకి కొంచెం అప్రమత్తంగా ఉంటాం. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది, మన సినిమా వాళ్ళని తరిమేయాలి అనే కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర కూడా ఉంది. చంద్రబాబు ఏమో సినిమా ఫీల్డ్ అక్కడికి రమ్మంటున్నాడు, ఏ హీరోను అడుగు ముందుకేయట్లేదు. సో దానికోసం ఈ డైరెక్ట్ గా రమ్మంటే ఎవరంటే ఇండైరెక్ట్ గా వీళ్ళని అవమానించి, అవహేళన చేసి, అసహ్యపరిచి, హీనపరిచి, మాట్లాడితే చేస్తే వీళ్ళుగానే వెళ్ళిపోతారు అనే ఒక దౌర్భాగ్యమైన కుట్ర జరుగుతుందని అనుమానం. ఈ చంద్రబాబుకి సపోర్ట్ చేసి, చంద్రబాబు శిష్యుడే కదా, మళ్ళీ శిష్యుడు అంటే కోపం వస్తాయి. శిష్యుడో సహచరుడో తోడు దొంగలు ఎవరికి తెలుసు, ఓటునట్లు తోడు దొంగలు కనుక అది ఏదైతే అది చేశారు. ఓకే, సో సెలబ్రేషన్స్ కి వచ్చేసరికి సార్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇలా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది? ఇది 12వ సంవత్సరం అమ్మా. అందరు పిలిచి వాళ్ళకి పేదలు వీళ్ళందరూ కూడా వీధుల్లో పేపర్లు ఎత్తుకుంటారు, అలాంటి వాళ్ళకి సేవ తీసి వాళ్ళకి అన్ని వాళ్ళు నీట్ గా తయారు చేసి వాళ్ళకి అవసరమైన సహాయం చేస్తూ ఇలా 12వ సంవత్సరం. ఎవ్రీ ఇయర్ ఇలా 50 మంది పిల్లలు పిలవటం, వాళ్ళకి బట్టలు పెట్టడం, బిర్యానీ పెట్టడం, మా మాస్టర్ గారు మెసేజ్ ఇస్తారు. అలాగే ఒక గెస్ట్ పిలుస్తాం ఒక్కోసారి. ఈసారి జానీ మాస్టర్ గెస్ట్ వస్తారు. ఓకే, సో ఈసారి జానీ మాస్టర్ రాబోతున్నారు. ఓకే సార్, అంటే మీకు మోహన్ బాబు గారితో, చిరంజీవి గారితో కూడా ఇంకా చాలా అంటే క్లోజ్ అటాచ్మెంట్స్ ఉన్నాయన్నారు కదా, వాళ్ళు కూడా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా రాబోయే సంవత్సరంలో? రాబోయే సంవత్సరం ఎప్పుడైనా సంవత్సరానికి ఒకళ్ళు. సో ఈసారి మాస్టర్ పిలుద్దాం అనుకున్నాం. నెక్స్ట్ పిలిస్తే వస్తారు, నేను పిలిస్తే కాదని అంటే వాళ్ళు టైము మనకి ఈ టైంలో అవుట్డోర్ లో ఉంటారు, ఒకసారి ఊరు వెళ్తారు, క్రిస్మస్ సెలబ్రేషన్ వెళ్తారు వేరే ఊరికి, లండన్ పోతారు చాలా మంది. సో ఉంటే డెఫినెట్ గా పిలిస్తే వస్తారు. ఇద్దరు పిలిచి రాను అనలేదు, ఎప్పుడు నేను పిలిస్తే వస్తారు. ఓకే సార్, సో మరి మీ పరంగా జానీ మాస్టర్ ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో ఆ తర్వాత ఆయన మళ్ళీ పుంజుకోవడం జరిగిందా? ఎస్,
ఆయనకేమన్నా ఇట్స్ నెంబర్ 1 బాట్స్మన్, నేషనల్ అవార్డు విన్నారు. ఆయన ఈ చిల్లర విషయాల వల్ల ఉంది. ఏదో దొంగ కేసు, అబద్ధాల కేసు వెనకాల ఉంటే ఎవరో నడిపించారు. అదన్నీ కోర్టులో తేలిపోయి కమ్ యాజ్ జమ్ గా వస్తాడైనా మళ్ళీ ఒక గతంలో కన్నా విజృంభించే పొజిషన్కి వెళ్తాడు. టాలెంట్ స్పీక్స్ అమ్మా, ఇక్కడ ఏమి కాదు టాలెంట్. ఆయన చేసే ఒక పాట చేశాడంటే అది స్టాంప్, అది మూమెంట్ స్టాంప్ అలా ఉంటుంది. అలాంటి టాలెంట్ ఉన్న వాడికి ఇవన్నీ ఒక క్లౌడ్, పాసింగ్ క్లౌడ్స్. ట్రూ సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.